ప్రెజెంట్ మనతో పాటు వినోద్ నాయక్ ఉన్నారు. మొన్న గూడా మనం మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అక్క. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కేస్ అనేది మొత్తం కంటిన్యూ అవుతున్నది. మనమంతా చూసిన బాధితులందరూ కూడా ఇప్పుడిప్పుడు బయటికొస్తున్నారు. అవును. బాధితులతో పాటుగా హ్మ్. అక్కడ పనిచేసినటువంటి క్యాషియర్ ఎవరైతే రమేష్ ఉన్నాడో అవును. అతను కూడా బయటికొచ్చాడు ఇప్పుడు. అవును. బయటికొచ్చి నేనే డబ్బులు తీసుకున్నాను. వాళ్ళందరు బాధితుల దగ్గర నుంచి అని చెప్పేసి చెప్తున్నాడు. అలాగే నేను కూడా కొంత అమౌంట్‌ని నేను ఇన్వెస్ట్ చేసిన దీంట్లో అవును. నేను కూడా ఇప్పుడు మోసపోయాను అని బయటికొచ్చి చెప్తున్నాడు. అవును. కానీ ఇన్ని రోజుల నుంచి రానతను ఇప్పుడు బయటికొచ్చి చెప్పడం ఏంటి? హ్మ్. ఈయనకు డబ్బులు ఇచ్చి బయటికి తీసుకొచ్చారు హ్మ్. అనేసి చెప్పడం హ్మ్. జరుగుతుంది. దీనికి మీరేం చెప్తారు? నమస్తే అండి. నా పేరు వినోద్ నాయక్. ఈరోజు మనం రమేష్ అనే వ్యక్తి మధు దగ్గర క్యాషియర్‌గా కావచ్చు, పీఏగా కావచ్చు, పర్సనల్‌గా కావచ్చు, ఆఫీస్ బాయ్‌గా కావచ్చు, అక్కడున్న కొంతమంది క్యాండిడేట్ దగ్గర ఈయన డబ్బులు తీసుకొని ఆఫీస్‌ల ఈయన మధు నుంచి శివ చౌహాన్‌కి ఇచ్చిన అనే విషయాన్ని అతనే మన ముందుకు బయటపెట్టడం జరిగింది. ఇన్ని రోజులు నన్ను బయటికెందుకు రానీయలేదంటే, నేను ఈ విషయంలో మధుకు చెప్పాను. ఇంత డబ్బులు మనం తీసుకోకూడదు. వాళ్ళకు నష్టం జరుగుతది. ఇంత డబ్బులు నువ్వు హ్యాండిల్ చేయలేవు. పైసల్ని కొంచెం తగ్గించుకోమని ఆడ ఒక వాయిస్‌ని రిలీజ్ చేయడం జరిగింది రీసెంట్‌లీ. అది అందరూ చూసారు. అన్ని మీడియాలో వచ్చాయి. ఆ సందర్భంలో ఈయన నువ్వు రిలీజ్ చేసినట్లయితే, నువ్వు అందరికి బయట పెట్టినట్లయితే నిన్ను చంపేస్తామని చెప్పేసి ఈయన ఈయన రమేష్‌ని తీసుకెళ్ళి నాగార్జున సాగర్ దగ్గర ఫిష్ తినిపించి, మందు తాగిపించి చెప్పిన విషయం అనేది రమేషే చెప్పిన విషయం. హ్మ్. ఆయన చంపేస్తామనే బెదిరింపు వల్ల నా డబ్బులు రావేమో అనే విషయంతో మొన్న జైల్లో ఉన్నప్పుడు కూడా నాకు అక్కడ ములాఖత్‌కి పోతారు. కొన్ని ఫోన్స్ ఉంటాయి అక్కడ. ఆ ఫోన్ నుంచి రమేష్‌కి ఫోన్ చేశాడనేది కూడా తనే చెప్పాడు. మా బావ నువ్వు ఒకడుండు అక్కడ ఎల్బీ నగర్ దగ్గర ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఒక 50,000 అరేంజ్ చేసి ఇవ్వు. నేను రాగానే నీ పైసలు మొత్తం ఇచ్చేస్తా అనే విషయాన్ని కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన ఇస్తాడనే ఆశతో రమేష్ అనే వ్యక్తి ఇన్ని రోజులు బయటికి రాలేదు. నా మీద దాడి చేసి నన్ను చంపేస్తారేమో అని అతనే స్వయానా చెప్తున్నారు. స్వయానా రమేష్‌ని బినామీగా పెట్టి రమేష్‌తో దగ్గర నుంచి డబ్బులు తీసుకొని అతని పైసలే 50,00,000 రూపాయలు ఒక కార్‌ల మాదాపూర్‌లో వచ్చి శివ చౌహాన్‌కి ఇచ్చిన అనే విషయాన్ని ఇప్పుడు మీరందరూ మీడియా వాళ్ళందరూ చూశారు కదా! హ్మ్. అదే రోజు మధుకి ఎవిడెన్స్ కోసము ఈ ఫోటో తీసుకున్నాను. ఎవరు ఇతనెవరు? ఈయన ఈయననే రమేష్. హ్మ్. ఈయన ఏమో శివ చౌహాన్ మంగ్లీ వాళ్ళ తమ్ముడు హ్మ్. పక్కన. హ్మ్. ఈ విషయం కూడా అబద్ధమా? హ్మ్. ఈ ఫోటో ఏమన్నా అబద్ధమా? హ్మ్. ఈ ఫోటోలు ఎలా నమ్మొచ్చండి? ఇప్పుడు ఏఐ ఫోటోస్ గూడా వస్తున్నాయి గదా! ఎలా నమ్మాలి? ఏఐకి దీనికి 100కు 100% మనం కనిపెట్టే ఇవి ఉంటది. హ్మ్. దీంట్లో ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపితే కూడా వీటిని గుర్తిస్తారు. హ్మ్. పోలీస్ వాళ్ళు చేయాల్సిన పనే అది. హ్మ్. ఫోరెన్సిక్ ల్యాబ్‌కి పంపండి. మీకు నిజ నిర్ధారణ ఏదైతే వస్తది. ఇన్ని రోజులు మీరు రాలేదు, మధుతో సంబంధం లేదు, మధు ఎవరో నాకు తెలియదని చెప్పారు. స్వయానా తనే చెప్తుండు. మధు అనే వ్యక్తి మధుతో పాటు అర్ధరాత్రి వేళ తను గోకుల్ ఫైనాన్స్ కంపెనీ కొండమల్లేపల్లి అదేంది మార్కెట్ దగ్గర ఉన్న అక్కడొచ్చి ఆఫీస్‌కొచ్చారని చెప్తున్న విషయం మీరు కనిపిస్తూనే ఉంది. అర్ధరాత్రి వేళ వస్తుందనే విషయాన్ని కనిపిస్తూనే ఉంది. తనని బయటికి వెళ్ళు రేపు రా ఆఫీస్ నుంచి ఇంటికెళ్ళని చెప్పిన విషయాలు మీకు కనిపిస్తూనే ఉంది. ఫోటో దిగిస్తే ఇలాంటి దగ్గర ఫోటోలు దిగకూడదు తమ్ముడు. ఏమైనా ప్రోగ్రామ్ ఉన్న దగ్గరే నాతో నువ్వు ఫోటో దిగాలి అనే సందర్భం చెప్పింది కరెక్టే ఉంది. రమేష్ క్లియర్ స్టేట్మెంట్ ఇస్తుండు. అక్క నా ముందలొచ్చి మాట్లాడండి. మనం మాట్లాడుకుందాము. మీరు రాలేదని చెప్తున్నారు కదా! ఆ ఆధారాలు నేను చూపిస్తా. మీరు లైవ్ డిబేట్‌కొస్తారా? ఎక్కడికొస్తారో రండి. నేనున్న ఇన్ని రోజులు నేను బయటికి రాలేదు. ఈరోజు నేను బయటికొచ్చా. బాధితుల పక్షాన నేను కూడా నష్టపోయిన బాధితుడినిగానే నేను మాట్లాడబోతున్నా. వేలాది సంఖ్యలో 15 మంది వచ్చారు. ఒక్కొక్కరు ఎలా ఏడుస్తున్నారండి? వాళ్ళ స్పాన్సరీ నోట్లు చూపిచ్చారు కదా! ఇవన్నీ అబద్దాలా? వాళ్ళే చెప్తున్నారు కదా! మంగ్లీ దేవరకొండకు మల్లెపల్లికొచ్చారు. మల్లెపల్లికొచ్చారు అనే విషయాలు. ఇది మధు యొక్క స్పాన్సరీ నోట్లు. హ్మ్. చూసారా? హ్మ్. ఎన్ని లక్షలిది? ఇగో 50 ఈ చూసారా? హ్మ్. 50 రూ. 50,00,000 లక్షలు ఎవరి సంతకం ఇది? స్పాన్సర్ నోట్ మీద బాండ్ పేపర్ మీద మధు మధు. అని ఉంది. ఉందా? హ్మ్. ఆర్ మధు ఆ! అని ఉంది. ఆర్ మధు. ఇది? ఇది మధు. మొత్తం బాధితులు వీళ్ళు. ఇంక హ్మ్. వాళ్ళ తండా లిస్ట్ ఇది. ఇంతమంది ఇంత ఇచ్చారని. వాళ్ళు హ్మ్. రాసుకొచ్చిన లిస్ట్. ఇది హ్మ్. నేనైతే రాయలే గదా! ఇవైతే నావైతే పేపర్‌లు గావు గదా! హ్మ్. వీళ్ళ ఇట్లా ఎంతమంది ఉన్నారు ఇంకా? అంటే ఈ తండాల్లోనే ఉన్నారా ఎక్కువ మంది? ఇంకా ఎంత రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారా? ఎక్కడ దేశవ్యాప్తంగా ఉన్నారా? ఇప్పుడు కర్నూల్ అనే దగ్గర 100,00,00,000 హ్మ్. సిమెంట్ ఫ్యాక్టరీకి మేము కట్టిస్తున్నాం. అక్కడ ల్యాండ్‌లు కొంటున్నాం. హ్మ్. ఇక ఎవరో శివ చౌహాన్ అనే వ్యక్తి వీళ్ళందరూ కలిసి మంచి మంచి కార్‌లల్లో పోయి హ్మ్. వాళ్ళకి నమ్మించి వేలాది సంఖ్యలో వీళ్ళ నుంచి 80% మంది ఈ గిరిజన బిడ్డలే ఉన్నారు. హ్మ్. ఇప్పుడొచ్చింది కూడా
ఈడ 10 మంది నుంచి 15 మంది వరకు గిరిజనులే. వాళ్ళ 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 బాబాయిని కోల్పోయిన వ్యక్తి కూడా తను వచ్చి కన్నీరు మున్నీరై విలపిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు, క్యాంపస్ స్టూడెంట్ అని మీకు గత కొన్ని రోజుల నుంచి చెప్తున్నా. ఆ వ్యక్తినే వచ్చి ఈరోజు మాట్లాడారు. ఇప్పుడు కూడా మీరు నమ్మకపోతే, ఇప్పటికి కూడా ఈమె లేదు, మంగ్లీ అనే పాత్ర లేదని అనుకుంటే మీ విఘ్నతకే వదిలేస్తున్నాం, మీకే వదిలేస్తున్నాం. ఇలా నిజ నిర్ధారణ అనేది కమిటీ ఎయ్యాలి. అట్లా ఎంతవరకు బాధితులు ఉన్నారో వాళ్ళకి నష్టపరిహారం వాళ్ళకు అందించాలి. అదేవిధంగా ఎంతమంది బాధితులు ఇందులో ఉన్నారో వాళ్ళ యొక్క ఫోన్లు సీజ్ చేయాలి, వాళ్ళ బ్యాంక్ అకౌంట్లు సీజ్ చేయాలి, వారు ఎక్కడెక్కడ ల్యాండ్ల మీద ఇన్వెస్ట్ చేస్తారో అవంతా సీజ్ చేయాలి. వాళ్ళ ఎక్కడనో ఎక్కడనో కర్ణాటకలు అంట, ఎక్కడనో కర్నూలు అంట, ఎక్కడనో మహారాష్ట్ర అంట, ఇవంతా దగ్గర వాళ్ళు ల్యాండ్ తీసుకున్నారంట. ఇవంతా జప్తు చేసి వాళ్ళకి బాధితులు రావాల్సిన ఏవైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ చొరవ చూపించి ఆ అయితే ఇప్పుడు బాధితులకు చూసుకున్నట్లయితే ఈ అమౌంట్ అంతా కూడా కొన్ని కోట్ల రూపాయలు మూటలకు మూటలు తీసుకొస్తే ఆ మూటలన్నీ కూడా నేను శివ చౌహాన్కి అప్పచెప్పాను, నేను ఇంకొకరికి చెప్పాను అని చెప్పేసి అందులో ఎవరైతే ప్రముఖులు ఉన్నారో వాళ్ళకి అప్పచెప్పానని చెప్పేసి ఇప్పుడు రమేష్ ఎవరైతే ఉన్నారో క్యాషియర్ అక్కడ అతను చెప్తున్నాడు. ఈ డబ్బులన్నీ మరి ఈ మూటలకు మూటల డబ్బులు ఎక్కడికి తీసుకెళ్లారు, ఎవరి దగ్గర ఉందంటారు? మీకు క్లియర్గా మీరు విన్నారు. రమేష్ అనే వ్యక్తి మధు ద్వారా శివ చౌహానికి మూటలు కట్టబెడుతున్నాడు. వారానికి వచ్చి మధు కలెక్ట్ చేసిన డబ్బులంతా శివ అనే వ్యక్తి, మంగ్లీ వాళ్ళ తమ్ముడు అనే వ్యక్తి తీసుకొని వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారో మాకు చెప్పడం లేదు. చింతపల్లి దగ్గర 8 ఎకరాల ల్యాండ్ తీసుకున్నారు అనే మధు అనే వ్యక్తి తీసుకున్నారు. వాటి మీద ఇన్వెస్ట్ చేస్తున్నామని కొంతమంది దగ్గర డబ్బులు తీసుకున్నా అనే విషయాలు వాళ్ళు చెప్తున్న విషయము. ఈ మంగ్లీ, శివ చౌహాను వీళ్ళందరూ కలిసి బయట ఎక్కడైనా బిజినెస్ చేస్తున్నారు, విల్లాస్ కొంటున్నారు, వాళ్ళు వేరే దాని ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు, బెట్ కాయిన్లో పెడుతున్నారు, ఇంకో కొత్త కొత్త యాపులు అని చెప్తున్నారు, వైన్ షాప్ల టెండర్ అంటున్నారు, ల్యాండ్ల మీద ఇన్వెస్ట్మెంట్ అంటున్నారు, మీరు గోల్డ్ కొంటారు. ఈయన మధు అనే వ్యక్తి ఏమని నమ్మిస్తున్నారంటే ఇక్కడ ఉన్న అమాయక జనాలని, మీరు ₹1,00,00,000 ఇస్తే మీకు బుల్లెట్ బైక్ ఇప్పిస్తామని, మీరు 2 కోట్లు ఇస్తే మీకు కార్లు ఇప్పిస్తామని. వాళ్ళు ఈ ఎక్కువ డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి మంచి మంచి వెహికల్స్, ఎందుకంటే ఫ్రీ ప్రమోషన్. ఇవన్నీ చూసి వాళ్ళు ఇస్తుంటూ వీళ్ళ దగ్గర నిజంగానే మంచి రిలేషన్ ఉంది, మంచి పలుకుబడి ఉంది, డబ్బులు దండిగా ఉన్నాయి. మనం ₹1,00,000 ఇస్తే వాళ్ళు 15% అంటే నెలకు వచ్చేసి 15,000 వస్తున్నాయి, ₹1,00,00,000 వస్తే నెలకు వచ్చేసి 15,00,000 వస్తున్నాయి అని ఆశ చూపించి ఒక్కొక్కడు 7 కోట్లు, 8 కోట్లు, 25 కోట్లు అంటే ఇల్లాక మీరు చూశారు 29 కోట్లు మీడియా సమక్షంగానే మాట్లాడారు బ్రదర్. ఒక్కొక్కరు కొంత కొంత అమౌంట్ కొంత కొంత amount ని 50 యాడ్ లక్షల చేసి, నుంచి. అవును, ఇప్పుడు నేను మీడియేట్ అనుకో, నా కింద మీరు నన్ను ఇస్తారు, అది నా పేరు మీదనే మీరు తీసుకుంటారు. నేనేమో మధుకి ఇస్తా, మీ అందరి దగ్గర కలెక్ట్ చేసి నేను మధుకి ఇస్తున్నా. మధు నాకు ఇవ్వనప్పుడు మీరు నా మీద ప్రెజర్ పెట్టి అలా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఈరోజు. చాలా మంది కూడా చనిపోతున్నారు అసలు. ఇప్పుడు ఇందులో సుబ్బారావుకి సంబంధించి మాట్లాడుకున్నట్లయితే మంగ్లీ కావచ్చు, సుబ్బారావు కావచ్చు, అంటే ఈ వీరిద్దరి మధ్యలో జరిగింది ఇప్పటివరకు. ఇప్పుడు బాధితులందరూ కూడా బయటికి రావడం అనేది జరుగుతుంది. ఇంకా బాధితులు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా? 100%. ఇప్పుడు ఏదో మీడియా వెళ్ళి కూడా గ్రామీణ స్థాయిలో మాట్లాడుతుంది. వాళ్ళు మామూలు గోజ పడతలేరు. వాళ్ళకి ఇబ్బందులంతా మీడియా సమక్షంలోనే మాట్లాడుతారు. వాళ్ళు ఒక పోలీస్ దగ్గర వెళ్తలేరు. పోలీస్ దగ్గర ఇప్పుడు మీరు ఎఫ్ఐఆర్ చేసింది కూడా వాళ్ళు ఎలాంటి స్పందన లేదు. మీడియా ద్వారానే వాళ్ళ కష్టాలు, అంటే ఇప్పుడు నష్టాలు పోలీసుల అంటే కేసు పెట్టినప్పటికీ కూడా వీళ్ళు దరఖాస్తు చేసుకున్న అంటే కేసు పెట్టినప్పటికీ కూడా పోలీసు వాళ్ళు ఏ విధమైనటువంటి స్పందన ఇస్తున్నారు అన్నట్టు? మేడం, ఇప్పుడు మంగ్లీ అనే ఇన్వాల్వ్మెంట్ ఇందులో ఉంది కాబట్టి కేసు అనేది ముందుకు సాగడం లేదనేది నా అభిప్రాయం. అయితే ఈ ప్రజలకు న్యాయం చేసే విధంగా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది ఆ ప్రజల విజ్ఞతకి వదిలేస్తున్నా. ఇన్ని కోట్ల స్కామ్ జరిగింది అంటే ఒక్కొక్కరు పేదవాళ్ళు ఉన్నారు, బయట ఇల్లులు అమ్మి తీసుకొచ్చారు, బయట నుంచి ఇంట్రెస్ట్లకు తీసుకొచ్చారు, భార్య వాళ్ళ మీద ఉన్నటువంటి పుస్తల తాడులు నుంచి అమ్మేసి ఇక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది జరిగింది. మళ్ళీ తిరిగి ఆ డబ్బు వీళ్ళకి చేరే అవకాశం ఉందా లేదా? మేడం, ఇప్పుడే ఒక తల్లి వచ్చి చెప్పింది, మా వెల్విషర్ దగ్గర మా కుటుంబ సభ్యుల దగ్గర మేము 50 లక్షల రూపాయలు అతనికి ఇస్తే మాకిప్పుడు ఆ పరిస్థితి కేసు అయిన తర్వాత మేము కాళ్ళల్లో పడినా కానీ మాకు కనకరించకుండా మమ్మల్ని ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు. నాకు ఒక పెళ్ళి ఎదిగిన ఒక కూతురు ఉంది అని ఆ తల్లి ఏడుస్తుంది ఈరోజు. ఆ తల్లికి ఎలాంటి సమాధానం ఇవ్వగలుగుతాం? మేము చేయాల్సిన పోరాటం మేము 100% నిజాయితీగా మేము పోరాడుతున్నాం. ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేది ఈ మన మీడియా వాళ్ళు ఈరోజు ఫస్ట్ డే 1 నుంచి మీలాంటి మీడియాలు మాకు సపోర్ట్గా ఉండడం వల్ల గ్రామీణ స్థాయి వరకు వెళ్తుంది. ఇదే ఈ మీడియాను చూసి ఈ గవర్నమెంట్ చెల్లించి వాళ్ళ కష్టాలను ఒకసారి ఆలోచించి
వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారో అవి ఎంతవరకు అయితే అంతవరకు తీసుకొచ్చి పేద ప్రజలకు ఎంతో కొంత న్యాయం మీరు చేస్తారని కూడా ఈ మీడియా సమక్షంగా మేము కోరుకుంటున్నామండి. ఇప్పటి వరకు చూసాం కదండి. ఎంతో మంది మంగ్లీకి సంబంధించినటువంటి స్కామ్‌లో ఎంతో మంది బాధితులతో మాట్లాడడం జరిగింది. వారందరూ చెప్తున్నది ఏందంటే, ఇప్పటి వరకు గూడా మేము భయపడి బయటికి రాలేదు. మాకు బెదిరించారు. మీరు బయటికొచ్చి పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టడం గానీ, లేకపోతే బయట ఎవరికైనా చెప్పడం గానీ జరిగితే గనక మీ డబ్బులు మీకు రావు అనే విషయంలో భయపెట్టించడం గానీ, అలాగే బెదిరించడం గానీ, చంపుతామని లేకపోతే ఇంకో రకం గావచ్చు, ఇంకో రకం గావచ్చు బెదిరించడం జరిగింది కాబట్టికనే మేము బయటికి రాలేదనే విషయంలో బాధితులందరూ గూడా వాపోవడం అనేది జరిగింది. సో, చూస్తూనే ఉండండి. ఇలాంటి అంటే ఎలాంటి అప్డేట్స్ వస్తున్నాయి అవన్నీ కూడా అప్డేట్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాము. తప్పకుండా చూస్తూనే ఉండండి వలియం టీవీ.